కాకినాడ జిల్లా పిఠాపురంలో కలెక్టర్ షణ్మోహన్ పర్యటించారు. మహాశివరాత్రి కోసం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల్లో భక్తుల నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ambulance right over not for వారం కాకుండా వచ్చే బుధవారం తేదీ శివరాత్రి సందర్భంగా ఇవాళ నేను ఆర్డీఓ గారు, మన ఏఎస్పీ దేవరాజ్ గారు, సిఐ గారు, ఈఓ గారు ఇవాళ సామల్కోట తర్వాత పిఠాపురం సంబంధించి పరగై టెంపుల్ అరేంజ్మెంట్స్ రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ పిఠాపురం వస్తే దాదాపు 1,00,000 మంది వరకు వస్తారు అంచనా. అందులో 80,000 మంది మనకి ఇక్కడ స్నానాలు తర్వాత ప్రధానాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వస్తారు. సో దృష్టిలో పెట్టుకొని లాస్ట్ కొన్ని ఇయర్స్ జరిగిన ఈవెంట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని క్యూ లైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత జనాలు ఎక్కువ వస్తే ఎక్కడ హోల్డ్ చేయాలి, హైవే మీదనే ఉంది కాబట్టి హైవేకి సంబంధించిన వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకునే దాని గురించి వాళ్ళ ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆర్డీఓ గారు తర్వాత ఏఎస్పీ గారు ఆల్రెడీ రివ్యూ చేసుకోవడం జరిగింది. అండ్ మోరల్లెస్ మేము వీఆర్ ప్రిపేర్డ్. సో నా వైపు నుంచి ప్రజలకి తర్వాత ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకి విఐపీలకి నా వైపు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే 24వ తేదీ గుడి వైపు నుంచి నా వైపు నుంచి సామల్కోటకు కానీ పారివేయకు కానీ మనం గుడి వైపు నుంచి పాటించే గైడ్లైన్స్ నేను ప్రెస్ నోట్ ఇస్తాను. సో ఎవరు ఏ టైంలో రావాలి, ఒకవేళ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు కానీ ఏ గేట్లో ఎంటర్ అవ్వాలి, తర్వాత ఎవరికి ఇన్ఫామ్ చేయాలి లోకల్గా, దయచేసి ప్రతి ఒక్కరు అది పాటించాలి. మేము దూరం నుంచి వచ్చాము, నాకు ఏ టైంలో ఉంటే ఆ టైం రావాలి, నేను ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అవుతుంటే కాల్ తిరిగిపోతాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నా వైపు నుంచి పోలీస్ కేసు క్రిమినల్ కేసు లాంచ్ చేయాల్సి వస్తుంది. మనం అందరం చూస్తున్నాం.